గేమ్ చేంజర్ రారా మచ్చా సాంగ్ ఎలా ఉంది? మామూలుగా లేదన్నా, అసలు ఆ తమ్మన్న ఎంత మంచి బీజే ఎంత మంచి సాంగ్ కొడతాడని నేనైతే ఊహించలేదు. అజిత్ గారు కూడా సూపర్ పాడాడు. అసలు సాంగ్లో నాకు అన్ని షేడ్స్ కనపడి, ఎక్స్పెషల్లీ పవన్ అన్న టవల్ కట్టే సీన్ కానీ, లేకపోతే పవన్ అన్న వేసుకునే చూపించే యాటిట్యూడ్ కానీ నీట్గా కనపడింది. కళ్ళజోడి తీస్తే షర్ట్ మడతెడితే నేను మీలాంటి వాడినే అంటే నాకు అక్కడ ఏంటో జనసేన పార్టీ గుర్తొచ్చిందా ఒకసారిగా. నిజంగా గేమ్ ఏమైనా రామ్ చరణ్కి పవన్ గారు అంటే చాలా అభిమానం. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ బాబాయ్ కదా, బాబాయ్ నాన్నగారి కంటే బాబాయ్ మీద ఎక్కువ అభిమానమేమో నాకు తెలిసి. ఆ సాంగ్లో నీటికి కనబడుతుంది. కళ్ళజోడు తీసి మడత పెడితే నేను కూడా మీలాంటి అంటే ఆ ఉద్దేశం అదే. ఒక రకంగా చూడాలంటే చాలా మెగాస్టార్ స్టెప్పులు కానీ, మెగాస్టార్ యాటిట్యూడ్ కానీ రామ్ చరణ్కి అచ్చు గుద్దునట్టు దిగిపోయినాయి. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ టైంలో మన చిరంజీవి గారికి మొన్నే వచ్చింది గిన్నీస్ వరల్డ్ రికార్డు డ్యాన్స్కి గాను. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ రామ్ చరణ్కే వస్తుంది ఖచ్చితంగా, ఇంకెవరికి రాదు. ఆ అవార్డులు అనేవి ఒక రేంజ్ ఉండాలి, ఒక స్టేజ్ ఉండాలి. ఆ స్టేజ్ ఈ గేమ్ చేంజర్ నీట్గా కనబడుతుంది రామ్ చరణ్ గారు. అబ్బాబ్బాబ్బాబ్బా అసలు ఆ హెలికాప్టర్లో దిగుతుంటే తక్క వేసుకొని షూ వేసుకొని అవ్వా ఇక ఒక రకంగా చెప్పలేకపోతున్నాను నేను. అయితే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే అంత మంచి యాటిట్యూడ్తో వచ్చి అక్కడ ఒక మాస్ సాంగ్ చేయడం అర్థమైంది. ఆ ట్రెడిషన్స్ అన్ని చూపించడం, ఆ ట్రైబల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా అసలు కళ్ళకు కట్టినట్టు. ఇది మొత్తం షూటింగ్ మొత్తం మైసూర్ ప్యాలెస్లో జరిగినట్టు అనిపిస్తుంది నాకు. ఆ చుట్టుపక్కల చూస్తుంటే ఆ ట్రెడిషన్ మొత్తం కేరళలో మనకు కనబడుతుంది. అవునవునవును. ఇప్పుడు శంకర్ గారు డిసప్పాయింట్ అయ్యారు మొన్న భారతీయ 2తో. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ టాప్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే మన శంకర్ గారి పేరే గుర్తొస్తుంది. అంటే శంకర్ లో హాల్ మార్క్ అలాంటిది. ఒక టైంలో డిసప్పాయింట్మెంట్ జరిగినాయి ఆయనకి, ఈసారి మట్టికి ఆ డిసప్పాయింట్ ఎదురవ్వదని, ఖచ్చితంగా క్లీన్ షిప్ చేద్దని, ఖచ్చితంగా మొత్తం తుడిచిపెడుతుంది. ఎందుకంటే నీకు అక్కడ విజువల్ ఎఫెక్ట్నే కనబడుతుంది, నీకు చాలా నీట్గా కనబడుతుంది. చిన్న సాంగ్లోనే మనం చాలా నెతుక్కోవచ్చు, చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో. అందులో ఎక్స్పెషల్లీ మనం మెగాస్టార్ గారు కనబడతాం, ఈయన దండం పెడతాం. అబ్బో మామూలుగా లేదు అసలు. ఆ సాంగ్లోనే అన్ని రకాలుగా చూపించారంటే ఇక కొంచెం వచ్చే రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయో, రాబోయే ఇంకా క్లిప్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇక అవన్నీ తలుచుకుంటుంటే నాకు తెలిసి గేమ్ చేంజర్ ఈసారి గేమ్ షురు మొత్తం తుడిచిపెట్టి పోద్ది. గేమ్ షురు అయ్యింది ఆల్రెడీ గేమ్ చేంజర్తో. రా మచ్చా అని అబ్బాబ్బా సూపర్ లిరిక్స్ అయితే అందించాడు. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ.